మార్నింగ్ పూట పొద్దున్నే వారి కొరకు ఆహారం సిద్ధపరుస్తున్నాం. తనతో పాటు మా సహోదరి ప్రయాసపడి తయారు చేశారు. ఈ ఉద్దేశంతో తయారు చేయబడింది. మేము అనేకులకి ఒక్కరోజైనా తృప్తిగా పెట్టాలనే కోరిక, ఆ కోరికను నెరవేర్చి ఇది రుచికరంగా ఆరోగ్యకరంగా అనేకులకు సంతోషదాయకంగా ఉండేటట్టుగా సహాయపడమని దీని కొరకు ప్రయాసపడిన వారు, ఖర్చు పెట్టిన వారు, ఎవరైతే డబ్బులు హెచ్చించారో వారిని వారి కుటుంబాలు దీవించండి. లేని వారికి సమృద్ధిగా ఇచ్చేయండి. యేసు క్రీస్తు మహిమ కలిగిన నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. సుమారు భద్రాచలం నుండి 70 కిలోమీటర్కి ఆంధ్రాకి వెళ్ళే దారిలో ఆ ఊర్లు ఉంటాయి. ఇదంతా ఆ ఊరు మొత్తం మునిగిపోయింది. ఆ ఊరు మొత్తము మునిగిపోయి ఆ రోడ్డు మీదకి బురద బంకమట్టి రావటంతో ఈ వాహనం మీద మేమందరం వెళ్ళాము. వెళ్ళిన మధ్యలోనే ఈ వాహనము ఆగిపోవటం జరిగింది. రోడ్ అంతా బంక ఉంది, బండి కదలట్లేదు, బండి జారుతుంది. మాకు బూట్లకి ఇంకో బూట్లు తోడైనాయి. బండి ఆగిపోయింది. పాపం ఇక్కడ నుంచి వీళ్ళు మోసుకెళ్ళాలి. కొంచెం మీరు అక్కడ తిప్పేసి మళ్ళీ రండి. దాదాపు 1 కిలోమీటర్ దాకా వీళ్ళు అవన్నీ తీసుకొని వెళ్ళటం జరిగింది. వీళ్ళు అంతా వాళ్ళ ఊర్లు మునిగిపోవటంతో వీళ్ళు ఇక్కడికి వచ్చి పాకలు వేసుకొని ఉంటున్నారు. దాదాపు 2 వారాలు అవుతుంది. మీ గ్రామం కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. మేమెవరో మీకేమి బంధువులు కాకపోయినా మాలో ఒకటి ఏంటంటే యేసుక్రీస్తు ప్రేమ మమ్మల్ని బలవంతం చేస్తుందన్నమాట. ఎవరైనా బాధలో ఉన్నా, ఎవరైనా ఇబ్బందుల్లో ఉన్నా, ఎవరైనా కష్టంలో ఉన్నా మేము చూడలేము. వాళ్ళు ఎవరన్నా కానీ మాకు మనుషులతో పని లేదు, మాకు ఇంక దేనితో పని లేదు. మాకు యేసు ప్రభు నేర్పించింది ఏమిటి అంటే నిన్ను వలె ఇతరులను ప్రేమించమని చెప్పారు ఆయన. మా కొరకు మేము ఏమైతే ప్రయాసపడతామో, మా కొరకు మేము ఏమైతే అలంకరించుకుంటామో, మాకులాగానే మీరుండాలని కోరుకుంటాం, మాకులాగానే మీరు మంచిగుండాలని కోరుకుంటాం. అది మాకు యేసు ప్రభు నేర్పించింది. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమన్నాడు కనుక మేము మీకు చేస్తే మీరు 10 మందికి సహాయం చేసేవారిగా ఉండాలి. అది యేసు ప్రభు మాకు నేర్పించింది. ఆయన
ఆయన ఒక్కడే పాపము లేకుండా ఈ భూమి మీదకి వచ్చి 33.5 సంవత్సరాలు పాపలందరి కొరకు వాస్తవాలు చేయబట్టుకుని నడిపించాను నన్ను. కానీ నా యేసయ్య, నేను నమ్ముకున్న యేసయ్య ఉన్నాడే, ఆయన మాత్రం ప్రతిరోజు ఆయన అడుగుతాను, ఇలా కోనరాజుపేట వెళ్ళాలి, కమ్ విత్ మీ, నాతో రండి అని అడుగుతా. ఆయన నాతో వస్తారు, నన్ను నడిపిస్తారు. ఇప్పుడు నన్ను ఎవరు పట్టుకోలే, మా ఆవిడే పాస్టర్మ గారు. మరి నన్ను ఎవరు పట్టుకునే అవసరం లేదు, నేను నడుస్తా. కానీ ఎవరికి అర్థం కాని విషయం ఏంటంటే, యేసు ప్రభువులో ఉన్నటువంటి గొప్పతనం కొరకు ఆ మాట చెప్పాను. కాబట్టి మీ కొరకు, మన కోనరాజుపేట కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. అంటే దేవుడు నమ్ముకున్న వాళ్ళనే కాదు, అందరూ మాకు కావాలి. దేవుడు నమ్ముకున్నా నమ్ముకోకపోయినా యేసు ప్రభు వాళ్ళందరికీ దేవుడే. ప్రజలందరి కొరకు చనిపోయాడు ఆయన. చాలా మంది ఏదో చెప్తారు కానీ నేను అలా చెప్పను. యేసు ప్రభు పాపము లేనివాడు, పరిశుద్ధుడు, పాపుల కొరకు చనిపోయి తిరిగి లేచిన వాడు ఆయన. ఆయన సజీవుడైనటువంటి దేవుడు ఆయన. ఆయన నమ్ముకున్నాం కాబట్టి తమ్ముళ్ళు హైదరాబాద్ నుండి, వాళ్ళే నాకు బంధువులు కాదు, కానీ మీ ఊరు గురించి చెప్పగానే అన్నా మేము ఉన్నామన్నా, మా వంతు మేము సహాయం చేస్తామన్నా అని వాళ్ళు మనకులాగానే పనిచేసుకునే వాళ్ళు. పెద్ద వాళ్ళు ఏమి ఇంజనీర్లు కాదు, కాకపోయినా సరే మా వంతు మేము సాయం చేస్తామని ముందుకు వచ్చారు. సంతోషమేనా మనకి? ఇది సంతోషమేనా? కాబట్టి మేమేమి చేయగలిగినంత మేము మీకు ఏమి చేయలేము. మేము ఒక్క 1% మాత్రమే. కనీసం నాకైతే ఒక ఆశ ఉంటుంది, ఏమిటంటే ఒక్క రోజైనా మా ఎక్కలోరి, మా ఎవలోరికి అంటే వాళ్ళకి ఏదో ఒక సాయం చేయాలని తప్పన. కృష్ణవరంలో మాకు సేవ ఉంది, నాకు చర్చి ఉంది, అక్కడ 100 మందికి సాయం చేసినాం. గన్నవరంలో ఒక 50 మందికి, ఇలా కొద్ది మందికి ఏదేదో సాయం చేసుకుంటూ వెళ్తాను. నేనైతే జేబులో పైసలు ఖర్చు పెట్టలా. తమ్ముళ్ళే వాళ్ళు ఇంకొకరిని తీసుకెళ్ళి అలా 10 మంది కలుపుకొని అన్నయ్య ఇదిగో చేద్దామని నేను. ఈ రోజు కూడా వాళ్ళే తీసుకొచ్చారు. నేను కారు మాత్రమే తీసుకొచ్చాను. ఆ కారు కూడా వాళ్ళే పెట్రోల్ కొట్టించారు. ఖర్చంతా వాళ్ళు. ఎందుకు చెప్తున్నాను అని అంటే, అన్నయ్య మీ ద్వారా మీరు చెప్పిన గ్రామానికి వెళ్ళి యేసు ప్రభు ప్రేమను ప్రకటించాలని ఒక్క తపన తప్ప మరి ఏమి కాదు. కాబట్టి దయచేసి నేను ముగిస్తున్నాను. వచ్చారు, మీ సంకల్పాన్ని, మీ ఉద్దేశాన్ని, దేవా మీ ఆలోచనని మా పట్ల మీరేం చేయని ఉద్దేశించారో, ఏమై ఉన్నావో కొద్ది సమయం మీ దాసుని ద్వారా మాట్లాడండి. కూడి వచ్చిన మరి మా గ్రామస్తులు, కోనరాజుపేట గ్రామస్తులందరినీ మీరు దీవించండి. ఇంకా చాలా మంది రావాలి, సిద్ధమైతే వారిని కూడా నడిపించండి. యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. రండమ్మా రండి రండి పోరాము, రక్షకుడు రమ్మనుచున్నాడు. రండయ్యా రండి రండి పోరాము, రండమ్మా రండి రండి పోరాము. పాడైన జీవితాలు పదిలపరచుకుందాము. అక్క అన్నా, పాడైన జీవితాలు పదిలపరచుకుందాము. పరమాత్మని సన్నిధిలో ప్రార్థనలు చేద్దాము. దుర్దినములు రాకముందే తరని విడచిపోకముందే, దుర్దినములు రాకముందే తరని విడచిపోకముందే, రక్షకుడు హై 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 రక్షకుడు. దయ్యాలు పట్టిన వాళ్ళు బాధపడతా ఉంటే, ఎయిడ్స్ రోగంతో, కలరాతో, పక్షవాయువుతో బాధపడతా ఉంటే యేసు ప్రభు వాళ్ళని ప్రేమించాడు. ఏం చేశాడు? ప్రేమించి వారిని స్వస్థపరిచాడు. అయితే ఎవరైతే బీదలు ఉంటారో వాళ్ళందరికీ సహాయం చేయమని యేసు ప్రభు చెప్పాడు. మేము కూడా ఏంటంటే యేసు ప్రభు నమ్ముకున్నాం అంటే ఈ భూమి మీద కులము, మతము, జాతి, భేదము, వర్ణము ఏమీ లేకుండా యేసయ్య అందరిని ప్రేమిస్తున్నాడు. కాబట్టి ఒక వాక్యము నన్ను బలపరిచింది, నిన్ను వలె నీ పొరుగు అని ప్రేమించాలి. కాబట్టి ఈ ప్రపంచంలో ఎవరినైనా మనం ఏం చేయాలి? మనిషి అనే పుట్టిన ప్రతి ఒక్కరికి ఏం చేయాలంటే ప్రేమించాలి. కాబట్టి ఆ ప్రేమతో ఇక్కడికి వచ్చాం. అయితే హైదరాబాద్లో మాకు తెలిసిన వారు ఏవో అక్కడ పట్టాల అవసరం ఉన్నాయి, తర్వాత వాళ్ళకి మెడిసిన్స్ అవసరం ఉన్నాయి, వాళ్ళకు బట్టలు అవసరం ఉన్నాయి, మనకి ఆహారం అవసరం ఉన్నాయి, కాబట్టి ఇంకా టార్చ్ లైట్స్ అవసరం ఉన్నాయి. కాబట్టి వాళ్ళకి సహాయం చేస్తే బాగుంటది అని ఒక మాట చెప్పినప్పుడు ఆ హైదరాబాద్ లో ఉన్న అందరు అన్నలు, అక్కలు, చెల్లెలందరూ మిమ్మల్ని ప్రేమించి ఇవి ఇచ్చారు. కాబట్టి ఆ హైదరాబాద్ లో ఉన్న మా సోదరులందరూ కూడా మీకు హృదయపూర్వక వందనాలు. నిజంగా ఈ ప్రాంతానికి వచ్చిన తర్వాత
ప్రభునందు మీ ప్రయాసం వ్యర్థం కాదనే మాట నాకు గుర్తొచ్చింది. దేవుడు తప్పకుండా ఇచ్చిన వారిని అందరినీ కూడా దేవుడు దీవించి ఆశీర్వదిస్తాడు. అందరికీ 2 వందనాలు. బెంజమిన్ అన్న 2 మాటలు, సువార్తలకు 2 మాటలు చెప్పిన తర్వాత సుధాకర్ గారు, ఎందుకంటే హైదరాబాద్కి వచ్చారు కదా, 2 మాటలు తెచ్చినాను చెప్పాను. కానీ మేము ఇచ్చేటివి ఎన్ని రోజులు ఉంటాయి? చీర ఇస్తాం, ఎన్ని రోజులు ఉంటుంది? 2 నెలలకి చినిగిపోతుంది. కానీ దేవుడు ఇచ్చే రక్షణ ఉంది కదా, ఎవరైతే యేసు ప్రభువుని నమ్ముకుంటారో వారికి ఇచ్చే రక్షణ అనేది, రక్షణ వస్త్రాలు ఉన్నాయి, నీతి వస్త్రాలు ఉన్నాయి, ఉల్లాస వస్త్రం ఉంది. కాబట్టి ఈ వస్త్రాలు చినిగిపోయేది కాదు. అనగా రక్షణ అనే వస్త్రాన్ని దేవుడు నీకు ఇవ్వాలని, ప్రశస్తమైన వస్త్రం ఇవ్వాలని, నీతి వస్త్రం ఇవ్వాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఈ వస్త్రాలు అవసరమే, కానీ పరలోక రాజ్యానికి పోవాలంటే ఇంకొక వస్త్రం తోడుకోవాలి. అది ఏమిటంటే రక్షణ వస్త్రాలు తోడుకోవాలి. అది ఎక్కడ దొరుకుతుంది? ఏ వస్త్రాలు దొరకదు, ఏ రైతు బజార్లో దొరకదు, ఏ షాపులో దొరకదు, అంతే కదా. కానీ రక్షణ అనే వస్త్రం ఎక్కడ దొరుకుతుంది అంటే యేసు ప్రభు దగ్గర దొరుకుతుంది. అయ్యా నేను పాపిని, నాకు రక్షణ వస్త్రాలు ఇచ్చే ప్రభా, ఈ మురికి గుడ్డలు తీసేయి, పాప వస్త్రాలు తీసేయి, నేను పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే నాకు నీతి వస్త్రాలు కావాలని ఒక చిన్న ప్రార్థన చేసినట్లయితే దేవుడి నీకు రక్షణ వస్త్రాలు ధరించడానికి సిద్ధంగా ఉన్నాం. నేడే రక్షణ దినం, ఇదే అనుకూల సమయం. రేపుకు రూపు లేదు, రేపుకి ఏమైనా రూపు ఉందా? కాబట్టి ఇదే అనుకూల సమయం. దేవుడు నిన్ను పిలుస్తున్నాడు, నీ హృదయాన్ని తట్టుతున్నాడు, నిన్ను ప్రేరేపిస్తుంటే ఆయన నమ్ముకోకుండా వెళ్ళిపోతే అది నీవే శిక్షార్హుడు. దేవుడు ఏం చేయలేడు, దేవుడు ఎవరిని విడిపించలేదు. కానీ నీ హృదయంలో యేసు ప్రభువును విశ్వసించినట్లయితే నీకు రక్షణ ఇస్తాడు. యేసు ప్రభువా నేను పాపిని, నా పాపాలు కడగవని నీ 2 మాటలు ప్రార్థన చేస్తే దేవుడు నీకు రక్షణ వస్త్రాలు తెచ్చాడు. ఇంకేమి ఇస్తాడన్నాడు బ్రదరు? మందులు ఇస్తాడన్నాడు. మందులు దేనికి? ఆరోగ్యం. మన ఈ ఆరోగ్యం ఇప్పుడు ఉంటుంది, తర్వాత ఈ ఆరోగ్యం మళ్ళా వస్తుంది. కానీ దేవుడు సంపూర్ణ స్వస్థత, అనగా మన పాపి రోగం, మన ఎలాంటి రోగులము? పాప రోగులం. మనలో ఏముంది? పాప రోగం ఉంది. కాబట్టి దేవుడు అన్నాడు ఆరోగ్యం గల వారికి అవసరం లేదు, అనారోగ్యం గల వారికి అవసరం అన్నాడు. మనం అంతా ఎవరో అనారోగ్యం ఉన్నాం, అనగా పాప రోగంతో ఉన్న మనల్ని దేవుడు బాగు చేయడానికి వచ్చినాడు. ఆయన ఆరోగ్యం గల వారి కొరకు రాలే, అనారోగ్యంతో ఉన్న వారికి, అనగా కుష్టి వ్యాధుల వారిని, కుంటి వారిని, గుడ్డి వారిని, మూగవారిని, చెవిటి వారిని అందరినీ బాగు చేయడానికి వచ్చినాడు. కాబట్టి ఆయన అనాథుల దేవుడు, కాబట్టి ఆయన వైద్యుడు, పరమ వైద్యుడు. కాబట్టి ఆయన దగ్గరకు వస్తే నీ పాప రోగం ఏమవుతుంది? తీసివేస్తాడు. సంపూర్ణ స్వస్థత దిగ్దర్శనం. అనగా పాప రోగం ఎక్కడుంది? మన హృదయంలో ఉంది. ఎన్ని రోగాలు ఉన్నాయి మన హృదయంలో తెలుసా? 13 రకాల రోగాలు ఉన్నాయి. అవన్నీ బైబిల్లో ఉన్నాయి. కాబట్టి అన్ని రోగాలు పోవాలంటే ఎక్స్రే తీయాలి. ఈ డాక్టర్ దగ్గర పోతే ఏం చేస్తాడు? ఎక్స్రే రాస్తాడు, బ్లడ్ టెస్ట్ రాస్తాడు, అది రాస్తాడు. కానీ నీ హృదయాన్ని ఎక్స్రే తీస్తాడా? నీ లోపల ఉన్న పాపాన్ని. కాబట్టి దేవుడు నీ పాప రోగము తీసివేయడానికి దేవుడు వచ్చినాడు. నీ హృదయం క్లీన్ చేసుకో. బిందెలు రిపేర్ చేసేవాడు వచ్చి నీ మంచి బిందె అడుగుతాడా, చెడ్డ బిందె అడుగుతాడా? అందరం పడిన బిందెనే అడుగుతాడు కదా. కాబట్టి నీ హృదయం బాగలేదు, కాబట్టి నీ హృదయం నాకు నేను చీర ఇస్తున్నా, మెడిసిన్ ఇస్తున్నా, నువ్వేం చేయాలా? దేవునికి ఏమి ఇవ్వాలా? నీ హృదయాన్ని బాగు చేసి, క్లీన్ చేసి, రక్తంతో కడిగి పరిశుద్ధపరిచి తిరిగి నీ హృదయాన్ని, నూతన హృదయాన్ని, మాంస హృదయాన్ని, మెత్తని హృదయాన్ని దేవుడు నీకు ఇస్తాడు. రాతి గుండెను తీసివేసి మాంస గుండెను ఇస్తాడు. తర్వాత ఏమి ఇస్తాడు అన్నాడు? పట్టాలు ఇస్తాడు. పట్టాలు దేనికి పడతాము? ఇండ్లు కదా. ఈ ఎంతకాలం ఉంటాయి పట్టాలు? 1 నెల ఉంటే పాడే. కానీ దేవుడు నీకు స్థిరమైన నివాసము పరలోకంలో కడుతున్నాడు. ఎవరికి కడతాడంటే ఎవరైతే ఆయన విశ్వాసం ఇచ్చినారో వారికి పర్మనెంట్. ఈ ఇల్లు కూలిపోవచ్చు, అక్కడ ఉన్న ఇల్లు కూలిపోదు. అందుకే దేవుడు అన్నాడు నేను వెళ్తున్నాను, మీ అందరికి ఇల్లు కట్టడానికి వెళ్తున్నాను. మంచి భవనాలు, బంగారు వీధులు ఉన్నాయి. ఈ బురద వీధులు అదే బురద వీధులు, అక్కడ బంగారు వీధులు ఉన్నాయి. అక్కడ నడిస్తే బంగారంతోనే కాపురం చేయాలన్న అక్కడ. అలాంటి ఆఫరు దేవుడు నీకు ఇస్తున్నాడు. ఆ బంగారు గృహం కావాలంటే ఏం చేయాలా? నేనే మార్గము, సత్యము, జీవమే ఉన్నాను అని చెప్పి. తర్వాత ఇంకేమి ఇస్తాడు బ్రదర్? ఇంకేమి ఇస్తాడు? ఆహారం ఇస్తాను. ఈ ఆహారం తింటావు, మళ్ళా సాయంకాలానికి ఆకలి. కానీ దేవుడు ఇచ్చే ఆహారము, అనగా వాక్యమైన ఆహారం తింటే నువ్వు నిత్యం నేనే నిజమైన ఆహారం అంటాడు కదా. నా శరీరం తిని నా రక్తం తాగవాడు, నేనే జీవాహారం అంటాడు. మోసే మీకు ఇచ్చిన ఆహారం తిని చనిపోయినారు, మీరు తినే ఆహారం చనిపోతారు. నేను ఇచ్చే ఆహారం ఉంది ఒకటి, అది నిత్యమైన ఆహారము, మన్నా. దేవుడే మన కొరకు మన్నా అయిపోయినాడు.
కాబట్టి ఆయనే ఆహారంగా దిగి వచ్చాడు కదా. ఆయనను భుజించడం అంటే ఎట్లా? ఆయన తినడం అంటే ఏంటంటే విశ్వాసం అని. తినడం అంటే ఏమంటే, భుజించడం అంటే ఏంటి? విశ్వాసము. ఆయన విశ్వాసం ఉంచితే ఆయనను తిన్నట్టే లెక్క. కాబట్టి ఆయన ఇచ్చే ఆహారం కావాలా, ఈ ఆహారం కావాలా? ఆయన ఇచ్చే గృహం కావాలా, వీళ్ళిచ్చే పట్ట కావాలా? ఆయన ఇచ్చే వస్త్రం కావాలా, వీళ్ళిచ్చే వస్త్రం కావాలా? ఆయన ఇచ్చే మెడిసిన్ కావాలా, మేమిచ్చే మెడిసిన్ కావాలా? రెండే మార్గాలు, ఒకటి సత్యము, ఒకటి నిత్యము నరకం, ఒకటి వెలుగు, ఒకటి చీకటి. కాబట్టి ఏ మార్గం కావాలో రెండు నీ దగ్గర ఉన్నాయి. రెండు మార్గాలు దేవుడు పెట్టాడు. కుడివైపు పోతే పరలోకం, ఎడమవైపు పోతే నరకం. నీదే నిర్ణయం, అంతే కదా. మాదేం లేదు, మా చేతలు ఏం లేదు. దేవుడు నీ దగ్గర రెండు దారులు పెట్టాడు. ఓకే, కాబట్టి ఏ దారి కావాలా? కాబట్టి మేమిచ్చే మెడిసిన్ తక్కువ ఉంటాయి, మేమిచ్చేది అన్ని నిత్యమైనది కావు, శాశ్వతమైనది కాదు. కానీ దేవుడు ఇచ్చేది శాశ్వతమైనది. కాబట్టి వాటి కొరకు మనం ఆశపడి దేవుణ్ణి నమ్ముకోవాలి. అదే, ఇది మతము కాదు, మత ప్రచారము కాదు, ఇది ఒక మార్గము. దేవుడి మాటలు దీవించుకుందాం. మీ పరిస్థితి ఏ ప్రభుత్వం చూడలేదు, ఏ అధికారులు చూడలేదు, ఏ గవర్నమెంట్ ఎంప్లాయీలు కూడా వచ్చి మీ పరిస్థితి చూసినవి కాదు. ఒకవేళ చూసినా వారు కరెక్ట్ గా మీకు చేర్చేవారు దాకా, సహాయము అందించేదాకా మనకు తెలియదు. కానీ ఈరోజు యేసు ప్రభుల వారు నీ కోసం ప్రాణం పెట్టాడు. మనందరి కోసము ఆయన శిలువలో రక్తమును చెందించి, రక్తమును కార్చి, ఈరోజు నీ కొరకు, నా కొరకు, మనము చేసే పాపములు, ఇక్కడ ఉన్న అందరము చిన్న చిన్న తప్పులు చేస్తూ ఏదో మనం మానసికంగా బాధపడుతూ ఇంత సమస్యలు కొన్ని తెచ్చుకుంటాం. కానీ అలాంటి పరిస్థితుల నుంచి దేవుడు మన పాపములను అన్నిటినీ ఆయన శిలువలో ఆ రక్తంలో కడిగివేసి మనల్ని విలువ పెట్టుకొని ఉన్నాడు దేవుడు. అంటే ఈరోజు మనం అందరం ఇంకా బ్రతుకున్నామంటే మనల్ని దేవుడు ఎంత చక్కగా చూసుకుంటున్నాడో, ఎంత మంచి ఆరోగ్యంగా చూసుకుంటున్నాడు అనేది మీరు ఆలోచించాలి. కాబట్టి ఈరోజు మేము తెచ్చిందంతా మా చర్చలలో చిన్న చిన్న కూలి పనులు చేసుకున్న వాళ్ళు అక్కడ వాళ్ళ గుడిసెలన్నీ, వాళ్ళ ఆస్తి అంతా నష్టపోయారు. వాళ్ళకు తిండి లేదు. ఎంతో మంది ఆ వరదలలో చాలా సమస్యలతో ఉన్నారు అన్నప్పుడు వారు వెంటనే మేము ఒక 1000 రూపాయలు ఇస్తాం, 500 ఇస్తామని చాలా మంది ముందుకు వచ్చి సహాయం చేస్తే, అవి వారు నమ్మకంతో మమ్మల్ని నమ్మి వారు చేసిన సహాయమును బట్టి ఈరోజు మీ అందరికీ మాకు కొద్దిపాటు సహాయం అన్న మీకు చేర్చాలన్న ఒక ఆలోచనతో మేము అంత దూరం నుంచి అయ్యగారి సహకారంతో మేము ఈ స్థలానికి వచ్చాము. కాబట్టి మేము ఎంత చేసినా మీరు దాంట్లో సంతోషించండి. అది మేము ఇచ్చే గొప్పతనం కాదు, అది దేవుడు చూపే ప్రేమను బట్టి ఈరోజు మీకు సహాయం చేయగలుగుతున్నాం. ఇక్కడ ఉన్న అందరము దేవుని ప్రేమను బట్టి మీకు సహాయం చేయాలా అనే ఒక ఆలోచనతో మేము వచ్చాము. కాబట్టి కొద్ది మాటలు దేవుడు దీవించిందాక ఇక్కడ ఉన్న మీ అందరినీ కూడా దేవుడు ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఇంకా 5 నిమిషాల తర్వాత మనం ముగించుకుంటున్నాం. చివరిగా మరి ఆనంద్ తమ్ముడు ఈ ప్రాంతానికి ఎంతమంది రావడానికి, హైదరాబాద్ నుండి మన మధ్యలోకి రావడానికి కారణం ఆయన కూడా ఒక 2 మాటలు మాట్లాడిన తర్వాత మెడికల్ క్యాంప్ ఉంటుంది. మెడిసిన్స్ 2 డాక్టర్లు ఉన్నారు. మీ బీపీ కానీ టెంపరేచర్ కానీ అన్నీ చెక్ చేస్తారు. ఆ తదుపరి మీకు భోజనాలు ఉన్నాయి, ఆ తదుపరి శారీస్ కూడా ఇస్తారు. అవన్నీ తీసుకొని వెళ్ళండి. అంతా కలిపితే ఒక 5 నిమిషాల్లో మనం ముగించుకోబోతున్నాం. కానీ ఏదో చేయగలుగుతానని నమ్ముకున్నాను. మీరు ఎవరు బాధపడద్దు, మీకోసం మేము అందరం ప్రార్థన చేస్తాం. దేవుడు మిమ్మల్ని అందరినీ కంపల్సరిగా దేవుడు చూస్తున్నాడు. ఆ విషయం మేము గుర్తుపెట్టుకోండి. మీ బాధ ఏదైతే ఉన్నా దేవుడు చెప్పుకోండి. మనుషులు ఒకసారి వింటారు, వినకపోవచ్చు, తీరుస్తారు, తీరకపోవచ్చు. కానీ దేవుడు అనేవాడు త్రోసివేయడు కాదు. ఎందుకంటే సృష్టిని కేవలము దేవుడి చేతిలో ఎట్లా అంటే సృష్టి కలిగింది, కానీ మనిషి మాత్రం కలగలేదు. ఎందుకంటే దేవుడు సృష్టించుకున్న మిమ్మల్ని తన అరచేతితో చెక్కుకున్నాడు. కావాలని మేము చెక్కున్నాడు తప్ప అన్ఎక్స్పెక్టెడ్గా మీరు ఈ లోకానికి రాలేదు. సో మిమ్మల్ని చెక్కుకున్న దేవుడు, మిమ్మల్ని సృష్టించిన దేవుడు మిమ్మల్ని అనాథలుగా వదిలేసే దేవుడు కాదు. మీరు ఎవరు బాధపడమాకండి. మీరు ఇంకా బాధపడితే నాకు ఇంకా
నేనే బాధపడతాను. ఈ చిన్న సహాయాన్ని మీరు అందరూ ప్రేమించి మమ్మల్ని అందరూ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు కూడా అన్న బాగున్నావు అన్న అంటే చాలు, మాకు ఇంకేమద్దు. మీ దగ్గర నుంచి మేము ఏ ఆశించాము, అవసరమైతే మా దగ్గర ఉన్నది మేము సహాయం చేయగలుగుతాము. అన్న టైలరింగ్, అన్న మిషన్ కుట్టుకుంటాడు, దేవుని పరిచయం చేస్తాడు. ఆయన ఒక ఆఫీస్లో వాచ్మెన్, సెక్యూరిటీ గార్డ్. అన్న ఒక చర్చ్, అంతమంది జాబ్. అంతేగాని తప్ప మేము పిల్ల జమీందారులు కాము, కోటీశ్వర్లు కాము. ఓకేనా? నేను కూడా ఒక ఫొటోస్ ఉంటాయి కదా, ఫొటోస్ పెళ్ళిళ్ళు ఫొటోస్ ఇస్తారు చూసా, దాంట్లో డిజైనింగ్. అంతేగాని మాకు ఎక్కువ ఉంది మీకు ఇవ్వలేదు. కానీ మాకున్న దాంట్లో మా దేవుడు ఏం చెప్పాడంటే, నీకు ఒకళ్ళు 2 ఉన్నాయి, 2 షర్ట్లు ఉంటే ఒక షర్ట్ ఇమ్మన్నాడు. నీ కడుపు నిండా ఆహారం ఉంది కదా, కడుపు లేని వాళ్ళకి ఆహారం పెట్టమన్నాడు. ఇది దేవుడు చెప్పే మాట తప్ప మీరు మా దగ్గర రండి నీకు ఏమైనా ఇస్తే మీకు ఇస్తా అన్న దేవుడు కాదు. నేనే మీకు ఇస్తా, మీరు నా దగ్గర రండి అంటాడు యేసు ప్రభు గారు. ఓకేనా? ఈ మాటలను ఆలోచించండి. ఇంకా మిమ్మల్ని ఎక్కువసేపు విసిగించము. అందరి కోసం అన్న ప్రార్థన చేస్తాడు. ప్రార్థన చేసుకొని మనం ముగించుకుందాం. కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. కొండల తట్టు మా కనులెత్తుతూ ఉన్న స్వామి, మాకు సహాయం ఎక్కడ? భూమి ఆకాశాలు సృజించిన సర్వశక్తి కలిగిన దేవుడు అయిన నీ వైపే కన్నులెత్తి చేతులు చాచి హృదయపూర్వకంగా అయినా నీ పాదాల దగ్గర సాగిలి పడుతున్నాం. కోనరాజుపేటను ప్రేమించి కొద్దిమంది తమ్ముల ద్వారా ప్రేరేపించి కొంతమేర వారి అక్కర తీర్చిపోతున్నందుకు వందనాలు. ప్రయాసపడ్డారు, సమయాన్ని హెచ్చించారు, ద్రవ్యాన్ని హెచ్చించి ఈ స్థలానికి వచ్చిన తమ్ములందరినీ మీరు దీవించండి. వైద్యం అందించడానికి వచ్చినటువంటి డాక్టర్ ప్రకాష్ గారు, ఆయన అలాగనే డాక్టర్ ప్రకృతి, ఆయన ఇలా వారిని బట్టి కూడా ప్రార్థన చేస్తున్నారు. ఇష్టమైనటువంటి తమ్ములు వచ్చారు, వారిని బట్టి కూడా మీకు స్తోత్రాలు. ప్రత్యేకంగా ఈ కోనరాజుపేటకు రావడానికి మూలం కారణం సోడే బుచ్చియ, భద్రమ్మ, సంధ్య, నాగేశ్వరరావు, అలాగనే మరి టీచర్ గారు, అంగన్వాడీ టీచర్ రజనీ గారు. నాయన మరి ఈ 2 కుటుంబాల ద్వారా మేము ఇక్కడ రావడానికి సహాయపడినందుకు వారిని, వారి కుటుంబాలని, మా గ్రామాన్ని దీవించమని, ముందున్న కార్యక్రమాన్ని మహిమకరంగా జరిగించమని యేసు క్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. కూర్చుందాం. మొదటిగా వాళ్ళకి వస్త్రాలు ఇవ్వటం జరుగుతుంది. పాస్టర్ యేసుదాస్ గారు, పాస్టర్ ఇమానుయల్ బ్రదర్, ఇంకా అనేక మంది బ్రదర్స్ వాళ్ళ చర్చెస్లో నుంచి, వాళ్ళ సంఘంలో ఉన్న చాలామంది బిడ్డలు సహాయంతో వీళ్ళందరికీ బట్టలు క్రొత్తవి కొనటం జరిగింది. అవి చూసి చాలామంది అక్కడ ఉన్న వాళ్ళు ఆనందంగా తీసుకోవటం జరుగుతున్నది. మీరు ఈ కార్యక్రమాన్ని చూడవచ్చు. బట్టలతో పాటు వాళ్ళకి కనీసం మా వంతు సహాయంగా ఒక చిన్న ఆహార పొట్లాన్ని ఇవ్వటం కూడా జరిగింది. అవి తీసుకున్నారు. హ్యాపీగా, ఆనందంగా వాళ్ళందరూ ఉన్నది మేము చూసాము.
ఎంతోమంది చిన్న బిడ్డలకు బట్టలు సహాయం చేశాము. అది తీసుకొని అన్నయ్య థ్యాంక్స్ అన్నయ్య అని చెప్తుంటే మాకు చాలా ఆనందము కలిగింది. అదంతా ఒక మంచి సంతోషమైన వాతావరణంగా ఆ రోజు మారింది. మేమందరము బ్రదర్స్ అందరు కలిసి మేము వారికి సహాయం చేస్తున్నాము. దాదాపు 200 మందికి పైగా కొత్తవి చీరలు, క్రొత్తవి బట్టలు, ఆడపిల్లలకి పంజాబీ డ్రెస్సులు, మగవాళ్ళకి షర్ట్స్, ప్యాంట్లు అవి ఇవ్వడం జరిగింది. మేము ఇచ్చింది కొంచెమైనా సరే వాళ్ళ చిన్న బిడ్డలు ఎంతో నవ్వుతూ థ్యాంక్స్ అని చెప్పడం చాలా మాకు ఆనందంగా ఉంది. దీనికి అన్నిటికీ కారణం ప్రభువైన యేసుక్రీస్తు ప్రభుల వారు. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమన్న ఆజ్ఞను బట్టి, మాకున్న వాటిని బట్టి అవన్నీ చేయటం జరిగింది. 2 డాక్టర్స్ వారు ఎంతోమందికి ఈ వరదల వల్ల వచ్చిన దగ్గు, జలుబులు, జ్వరాలు వాటికి సంబంధించిన మంచి మంచి మందులు, టానిక్స్, నొప్పులకి మందులు ఇవన్నీ ఇవ్వటము జరుగుతుంది. ఇదంతా కేవలము దేవుని ప్రేమను బట్టి వాళ్ళకి సహాయము అందిస్తున్నది పాస్టర్ యేసుదాస్ గారు, ఇమానుయేల్ బ్రదర్, ఇంకా వాళ్ళ బృందం. సర్వం నష్టపోయిన వారికి కనీసము మా వంతు సహాయంగా ఆ గుడిసెల మీద ఒక చిన్న తార్పాల్స్ ఇవ్వాలని, అది వేసుకుంటే వానలు వాళ్ళ ఇంట్లో కిందకి కురవకుండా అది సహాయం పడుతుందని మేము భావించి వాళ్ళకి అవి ఇవ్వటానికి మేము సిద్ధమయ్యాము. ఈ సహాయానికి వెనకాల చాలామంది చర్చ్ మెంబర్స్ పాల్గొన్నారు. సుమారు 30 కుటుంబాలకు ఇవి అందజేయడం జరిగింది.
ఈ సహాయం చేయాలనుకున్నప్పుడు ముందుకొచ్చిన ప్రతి ఒక్కరికి, మీ అందరికీ యేసుక్రీస్తు నామంలో మీకు వందనాలు తెలియజేసుకుంటున్నాము. మీకు మా ధన్యవాదములు. అన్నా మేము దారిలో వస్తూ ఉండగా వీళ్ళు సొంత గ్రామాన్ని వరదలతో ముంచివేసి ఉండటంతో వీళ్ళు ఇక్కడ తలదాచుకున్నారు. జరిగిన నష్టాన్ని మేము పూడ్చలేము. ఈ వరదల వలన ఎంతోమంది ప్రజలు చీకటిలో ఉన్నారని మేము గ్రహించి వారికి ఒక చిన్న టార్చ్ లైట్ అయినా సహాయం చేద్దామని మేమందరము నిర్ణయించుకొని వారికి ఇవ్వటం జరిగినది. దీనికి సహాయం చేసిన ప్రతి ఒక్కరికి వాళ్ళు అందరూ కలిసి కృతజ్ఞతలు చెప్పమని చెప్పారు.